గ్రామ ప్రజలందరినీ సుఖ సంతోషాలతో పాడి పంటలతో పోచమ్మ తల్లి కాచి కాపాడాలని వేడుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామస్తులంతా పోచమ్మ బోనాల ఉత్సవాలు జరుపుకున్నారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలు, పోతురాజులు, బైండ్ల పూజార్ల నృత్యాలతో గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఈ ఉత్సవాల్లో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు రోజు పోచమ్మ ఆలయంలో పోతులింగన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మంచరామి గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు పలువురు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. అమ్మవారి దయ వల్ల ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి మంచిరామ గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, రైతులకు అందరికీ మంచి జరిగి అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినప్పుడు సోదరులు సుబ్రహ్మణ్య గారు ఈ ప్రాంతం నుండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు ఒక సీసీ రోడ్డు నిర్మాణం కావాలని చెప్పి వారు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఎలక్షన్ కూడా అయిపోయాక అది మూడో సోదరులు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. కాంపౌండ్ వాల్ నిర్మాణం కావాలని చెప్పి ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాని నిర్మాణం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప కామరాతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో 5 సంవత్సరాలకు ఒకసారి 10 రోజుల పాటు జరిగే బీరప్ప ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున గంగబోనం ఎత్తుకొని గ్రామంలో బీర్ల పూజార్లు
ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా వెళ్లి గ్రామ పొలిమేర్లోని ఓ వ్యవసాయ బావిలో దాచిపెట్టిన బీరప్ప లింగాల ప్రతిమలను వెలికితీసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బీరప్ప కామరాతి ఉత్సవాలను కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో భాగంగా చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను తిలకించారు. బీర్ల పూజారులు కత్తులతో రక్తం వచ్చేటట్లు ఘాట్లు పెట్టుకోవడం కూడా ఈ ఉత్సవాల్లో ఆనవాయితీ. పెద్ద మనుషుల సమక్షంలో జరుగుతుంది ఈ పండుగ. పెద్ద మనుషులు ఏడు సమక్షంలో జరుగుతుంది ఈ పండుగ. కొల్లకూరు ఆరాధ దైవమైన శ్రీ మంకాళి కవరాతి వీరయ్య ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉత్సవాలలో భాగంగా గంగకొండ పోయి లింగాలు తీసుకొని పోతాం. లింగాలు తీసుకురావడం ఏంటి, వెనకట మా పూర్వీకులు ఏం చేశారంటే ఆ దేవుడిని గుళ్ళకెళ్ళి తీసుకుపోయి ఒక బావిలో కానీ చెర్ల కానీ దాచి ఈరోజు తీసుకొచ్చుకొని మేము మళ్ళీ గుడిలో నింపుకొని ఒక లగ్గంపట్నం నాగలపట్నం చేసుకుంటూ ఇది 10 రోజుల పండుగ. ఎంతో మాకు ఇష్టమైన పండుగ. అందరూ ఉత్సాహంగా ఆరాధనగా కొలుసుకునే దేవత కాబట్టి ఉత్సాహంగా చేసుకుంటాం. బాగా సంతోషంగా ఉంది. అందరికీ సకల సౌభాగ్యాలు అన్ని కలగాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల కమిటీ నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు వేల్పుల రాజన్న పటేల్ తెలిపారు. సుల్తానాబాద్లోని ఎస్ఆర్ గార్డెన్లో మండల సమావేశాన్ని నిర్వహించి కమిటీని వెల్లడించారు. వారిలో ముఖ్యంగా మండల ప్రధాన కార్యదర్శిగా నల్లవేలి శంకర్ గట్టపల్లి గ్రామం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో వేద పండితులు హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 9:25 మల్లికార్జున స్వామి ఆలయంలో రాతి ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ కొప్పెల రాజేశ్వరరెడ్డి, కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మల్లికార్జున స్వామి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ తెలిపింది. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. ఆలయంలో ఉదయం నుండి భక్తులు బార్లు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి తలనీలాలు సమర్పించుకొని కోడె మొక్కులు మొక్కి గండాలు తొలగాలని గండదీపంలో నూనె పోసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు.
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పెద్దపల్లి డివిజన్ ఇన్స్పెక్టర్ సుజాత ఈవో సదయ్య సమక్షంలో ఆలయ అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించారు. పలు సేవా సమితి సభ్యులు హుండీ లెక్కింపులో పాల్గొని హుండీ డబ్బులు లెక్కించగా 20,09,533 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సదయ్య తెలిపారు.